హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. గత 11 ఏళ్ల నుంచి దేశంలో ఒక విపరీతమైన ధోరణి చోటు చేసుకుంటుంది. 2014లో మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈ ధోరణికి బీజాలు పడ్డాయి. అసలైన సమస్యల నుంచి, ఈతి బాధల నుంచి, నాటి పోరాటాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడం, అందుకు వీలుగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం బీజేపీకి ఆనవాయితీగా మారింది. మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడం మోడీకే చెల్లుతుంది. తనకు అవసరమైనప్పుడల్లా మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మత ఉద్రిక్తతలకు పాల్పడటం రివాజుగా మారింది. అందుకు పుల్వామా ఘటనతో పాటు అనేక ఉదాహరణలున్నాయి. నేడు ఆ జాబితాలోకి పహల్గాం ఘటన కూడా వచ్చి చేరింది. గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దుర్మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండించినాయి, వ్యతిరేకించినాయి. టెర్రరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విపక్షాల విజ్ఞప్తిని సైతం పెడచెవిన పెట్టింది బీజేపీ. పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరిచి పహల్గాం ఘటన పూర్వాపరాలు తెలియజేయాల్సిన కేంద్రం అందుకు సిద్ధంగా లేదు. కానీ దీన్ని కూడా బీహార్ ఎన్నికల అంశంగా మార్చుకుంటుందన్న విషయం బీహార్లో ప్రధాని మోడీ ప్రసంగం చూస్తే స్పష్టమవుతుంది. టెర్రరిస్టులను ప్రతిఘటిస్తూ తుపాకులు గుంజుకునేటటువంటి ప్రయత్నంలో స్థానిక ముస్లిం కూడా మరణించాడనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి, గుర్తుపెట్టుకోవాలి. మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళు కూడా స్థానిక ముస్లింలే కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. టెర్రరిస్టుల చర్యల పట్ల పర్యాటకుల రాకపోకలకు అంతరాయం కలిగితే టూరిజం మీదనే ఆధారపడిన తాము ఉపాధిని కోల్పోతామని ఆ రంగంలో సేవలందిస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిస్ట్ చర్యలను వారు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనకు కొద్ది నెలల ముందు ఆ ప్రాంతంలో పహారా ఉండే కేంద్ర రిజర్వ్ దళాలను అక్కడి నుంచి వెనుకకు పంపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర పాలకులపై ఉంది. వాస్తవం ఇలా ఉండగా దీన్ని బీజేపీకి లబ్ధి చేకూర్చే ఘట్టంగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్న ప్రధాని భవిష్యత్తులో టెర్రరిస్టుల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఆయా పార్టీలు, ఎంపీల అభిప్రాయాలు వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడం ఇక్కడ శోచనీయం. ఆపరేషన్ సింధూర్ పేరుతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్ట్ స్థావరాల మీద మన సైన్యం 4 రోజుల పాటు దాడులు చేసింది. ఈ సందర్భంగా మన దేశం గుండా పాకిస్తాన్కు ప్రవహించే నదీ జలాలను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ వైమానిక స్థావరాలపై, కరాచీ ఓడరేవుపై ధీటుగా ప్రతిదాడులు చేసినట్టు మోదీ మీడియా ఊహలను అద్భుతమైన గ్రాఫిక్స్తో 3D పిక్చర్లను చూపించాయి. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడం ఖాయమని వాట్సాప్ యూనివర్సిటీ పండితులు, వారి శిష్య బృందాలు యుద్ధానికి మతం రంగు పులిమి మరి విద్వేషకర వ్యాఖ్యలతో, వార్తలతో సోషల్ మీడియాను నింపేశారు. పెహల్గాం ఘటనలో తమ వారిని కోల్పోయిన 2 మహిళలు ఆ ఘటనకు మత కోణాన్ని నిరాకరించడంతో వారి పట్ల సామాజిక మాధ్యమాల్లో అనాగరికంగా వార్తలను ట్రోల్ చేశారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి మతాన్ని ఎత్తి చూపుతూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా బహిరంగంగానే నోరు పారేసుకున్నారు. అయినా ఆయన మీద బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ విస్మయకరం. విజయ్ షా వ్యాఖ్యలను సుమటోగా తీసుకున్నటువంటి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయన మీద కేసు నమోదు చేసింది. అయినా పాఠాలు నేర్వని బీజేపీ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్టుగా పహల్గాం ఘటన ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలలో లబ్ధి పొందేందుకు గాను ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఆపరేషన్ సింధూర్ కోసం త్రివిధ దళాల భారత్ సైన్యాలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి యుద్ధానికి సిద్ధమయ్యాయి. దీన్ని కూడా స్వీయ ప్రయోజనానికే వాడుకోవడానికి మోడీ తహదాలాడుతుండటం బాధాకరం. భారత సైనిక దళాల ప్రతిభా పాఠవాలు ఏ ఒక్కరికి చెందవు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఉపయోగించిన క్షిపణులు, సాంకేతికత పూర్తిగా భారత ప్రజల సొమ్ముతో 30 ఏళ్ల క్రితం రూపొందించిందే తప్ప మోడీ హయాంలో మాత్రం రూపొందించింది కాదు. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన 4 రోజుల తర్వాత భారత ప్రధాని కంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము ఇరు దేశాల అంటే భారత్ ఇంకా పాకిస్తాన్లతో మధ్యవర్తిత్వం జరిపామని, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ముగిసిందని ప్రపంచానికి వెల్లడించారు. ఇరు దేశాల సంప్రదింపులు జరుపుతాయని కూడా ఆయనే ప్రకటించడం అనేది ఇక్కడ విడ్డూరం. మూడో పక్షం ఇలాంటి ప్రకటన చేయటం ఈ దశాబ్దపు విషాదం. యుద్ధ వాతావరణం ఆరంభం నుంచే వివిధ దేశాలు పరస్పర సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చేసిన హితవును భారత్ పాక్లు పెడచెవిన పెట్టాయి. పనిలో పనిగా ఆయన మద్దతుతోనే పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు నుంచి ₹1,00,000 కోట్ల రుణం అందింది. అయితే ఇప్పటికీ పెహల్గాం పర్యాటకుల హత్యాకాండకు కారకులైన 4 టెర్రరిస్టులను బీజేపీ ప్రభుత్వం పట్టుకోలేదు. కనీసం వారి ఆచూకీ కూడా కనిపెట్టలేదు. కానీ ఈ ఉద్రిక్త
వాతావరణాన్ని ఇప్పటికీ రెచ్చగొడుతూ భారత ప్రజల మధ్య పొరపచ్చలు తీసుకొచ్చేందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ చాలా చక్కగా వినియోగించుకుంటోంది. ఇది దేశానికి ప్రజలకు అత్యంత ప్రమాదకరం. యుద్ధం అనేది దేనికి పరిష్కారం కాదు, దాని నివారణ చర్యలే ఇటు అభివృద్ధికి అటు శాంతికి మూల కారణమన్న సంగతి సుస్పష్టం. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. దేశంలో ఫెడరల్ విధానాన్ని, సెక్యులర్ తత్వాన్ని దెబ్బతీయడానికి తమ పార్టీ కూటమి తప్ప వేరొకరు అధికారంలో ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ తన రాజకీయాలను నడుపుతోంది. రాష్ట్రాల అధికారాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడానికి వీలుగా గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. అందుకు తమిళనాడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిల్లులను తొక్కిపెట్టిన తీరే ప్రత్యక్ష నిదర్శనం. ఈ స్థితిలో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్ర ప్రభుత్వ ఈ నియంతృత్వ పోకడలను సుప్రీంకోర్టు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించినటువంటి నిష్పాక్షిక తీర్పుల పట్ల బీజేపీ మంత్రుల అసహనం ఆ పార్టీ నిరంకుశ పోకడలకు అద్దం పడుతుంది. దేశంలో ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్ర పాలకులు శత విధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. మైనింగ్ కోసం అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసులను బయటకు పంపించి ఆ ప్రాంతాలను ప్రైవేటు ఇంకా కార్పొరేట్లకు దారాదత్తం చేసేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసీ జనావాసాల మీద జరిపిన యుద్ధకాండలో 400 మంది ఆదివాసులు, మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. చర్చలకు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా మావోయిస్టుల మీద ఏకపక్షంగా కాల్పులు కొనసాగాయి. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు మాత్రం ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నది కూడా ఆయన ప్రజలకు చెప్పాల్సి ఉంది. ప్రజల ఆర్థిక స్వావలంబనను, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను అనుసరించడం వల్ల ప్రభుత్వం, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. రైతుల శ్రమను కార్పొరేట్ పరం చేసేందుకు లోగడ 3 రైతు చట్టాన్ని ప్రవేశపెట్టారు. రైతుల సుదీర్ఘ ఆందోళనలు, బలిదానాలతో వాటిని వెనక్కి తీసుకున్న కేంద్రం దొడ్డిదారిన వాటిని తీసుకువచ్చి రైతాంగాన్ని బలి చేసే ప్రయత్నాలను శరవేగంగా అమలు చేస్తుంది. మరోవైపు మన దేశ పారిశ్రామికవేత్తలు వారానికి 80 నుంచి 90 గంటలు పనిచేయాలంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించే ప్రయత్నాల్లో ఉంది. ఒకే దేశం ఒకే భాష పేరు మీద బలవంతంగా హిందీని రుద్దేందుకు, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ప్రాంతీయ పార్టీలను, తమ ప్రత్యర్థి పక్షాలను దెబ్బగొట్టేందుకు కుట్రలు పన్నుతోంది. పార్లమెంటు స్థానాల పునర్విభజనతో తమకు అనుకూలంగా లేని దక్షిణాది రాష్ట్రాల ప్రజాభిప్రాయాన్ని అధిగమించడానికి ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాల సంఖ్యను మరింత పెంచుకోవడానికి ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం దురాలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సమస్త వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులందరూ ఈరోజు ప్రజలను హెచ్చరిస్తున్నారు.